ఈరోజు పెనుమంట్ర మండలం సామరాజులేంద్రపురం గ్రామానికి సంబంధించి సచివాలయానికి సంబంధించి 11 మంది వాలంటీర్స్ ఈరోజు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం జరిగింది. ఈ యొక్క రాజీనామాలు గల కారణం ఒకసారి విశ్లేషిస్తే, గడిచిన ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ప్రతి రాజకీయ నాయకుడు అటు జనసేన నుంచి కానీ ఇటు తెలుగుదేశం నుంచి కానీ మాట్లాడితే వాలంటీర్స్ మీద అక్కస్తో హ్యూమన్ ట్రాఫింగ్ చేస్తున్నారని, లేదంటే గోను సంచుల ఉద్యోగం అని, లేకపోతే వీళ్ళ వల్ల ఏంటి ఉపయోగం అని వాళ్ళని ఏదైతే దానికి ఈరోజు నాంది ప్రస్తావనగా కొనసాగింపుగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ముందు వెళ్ళి వీళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాలంటీర్స్ కూడా పెన్షన్స్ని పంపిణీ చేయకూడదనే ఒక దుర్బుద్ధితో ఇవాళ ఎలక్షన్ కమిషన్కి నిమ్మగడ్డ రమేష్ ద్వారా సిటిజన్ ఫోరం ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక సంస్థ ద్వారా ఈ తెలుగుదేశం కుట్ర పన్ని ఎలక్షన్ కమిషన్ ద్వారా వాలంటీర్స్ ఎవరో కూడా పెన్షన్స్ని పంపిణీ చేయకూడదని ఆర్డర్స్ తీసుకురావడం జరిగింది. అంటే నుంచో చెప్తూ ఉన్నాం, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పేదలకు చేసే సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందకుండా ఉండాలని ఇవాళ ఏదైతే దుర్బుద్ధితో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ కూటమి ఉందో వారు చేస్తున్న దురాఘాతాలు ఈవేళ పరాకాష్ఠకు చేరాయి. కాబట్టి దీనికి నిరసనగా ఈవేళ మా గ్రామంలో ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా మాకు మేముగా ఇలాంటి నిర్బంధాల్లో మేము గ్రామంలో తిరుగుతుంటే కూడా మమ్మల్ని అనుమానిస్తూ ఉన్నారు, రోజు మాతో మాట్లాడే నాయకులు కూడా మమ్మల్ని అనుమానంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మా తోటి పక్క గ్రామంలో ఉన్నటువంటి మామిడూరు బరువు సంబంధించి మా పోకుండా వచ్చిన ఇవన్నీ స్వచ్ఛత వెళ్ళి వీరందరూ అరేంజ్ చేయడమే బుద్ధి ప్రతిపక్ష నాయకులకి బుద్ధి మేము జగనన్న కోసం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంలోకి గడప గడపకి వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గెలుపుగా గణాధి గారికి ఎక్కించే మేమందరం ఈ నియోజకవర్గంలో 1100 మంది వాలంటీర్స్కి వచ్చినా ఏ నష్టం వచ్చినా సైన్యంగా అండగా ఉంటుంది. తెలియజేసుకున్నా కాదు వాళ్ళు మరింత రెట్టి ప్రతి వాళ్ళు పార్టీకి ఎంతో వెన్నుదన్నుగా ఈ సందర్భంగా అందరికీ ఒక్కసారి తెలియజేసుకు థ్యాంక్ యూ. నమస్కారం అండి, పెద్దలందరికీ నమస్కారం. మాది ఎస్ఎలంద్రపురం పెనుమంట్ర మండలం అండి. మేము గత 4 సంవత్సరాలుగా వాలంటీర్గా ఎన్నో సేవలు అందించామండి. కుల మత వర్గ భేదాలు లేకుండా అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి వెళ్ళి నీకు అర్హత ఉంది, నీకు పెన్షన్ వస్తుంది, నీకు అర్హత ఉంది, చేయూత వస్తుంది అనేసి ప్రతి పథకానికి మేము ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ రాసి వాళ్ళకి లబ్ధి అందేలా చేసామండి. అదే కాకుండా ముఖ్యంగా కరోనా టైంలో అండి, కరోనా టైంలో మా ఫ్యామిలీలు ఎలా ఉన్నారనేది వదిలేసి మా క్లస్టర్లో జనం ముస్లింలు ఎలా ఉన్నారు, లేకపోతే కరోనా సోకిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి గుడ్లు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి
పాల ప్యాకెట్ల కానించి అన్ని నిత్యావసర వస్తువులు మేము ఎట్టుకెళ్ళి వాళ్ళండి. ఒక కుటుంబంలో కరోనా వస్తే ఇంట్లో కూడా చేరేవాడు కాదండి. అలాంటి టైంలో మేము ఎన్నో సేవలు అందించామండి. గత 50 నెలల నుంచి అండి మేము పెన్షన్లు ఇచ్చాం. ఉదయం 5 గంటలకు వెళ్ళే వాళ్ళం అండి. 6-7 కంప్లీట్ చేసేసి వస్తే అవ్వాతాతలు ఎంతో ఆనందంగా ఉండేవారు. అయ్యో మందులకి వెళ్ళాలమ్మా, లేకపోతే అవసరం ఉందమ్మా అని అంటే వాళ్ళు అడగకుండానే ఇదిగోనమ్మా మీకు జగన్ గారు పంపించారు, రంగరాజు గారు మమ్మల్ని 7 గంటల 6 గంటల మీరు నువ్వు పెన్షన్ ఇచ్చేయాలనివారు. అందుకు కాబట్టి మేము మీకు టైంకి తెచ్చిస్తున్నాం. మీరు ఈ డబ్బులు తీసుకుని మీరు హెల్త్ బాగోపోయినా లేకపోతే ఒక పాలు కొనుక్కోవాలన్నా మీరు కొనుక్కున్నామని చెప్పి ఇచ్చొచ్చేవాళ్ళం అండి. 50 నెలల నుంచి లేనిది ఈ నెల వచ్చేసిందండి. మన రాజకీయ పక్షాలకి, టీడీపీ నాయకులకి వచ్చేసి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, వాలంటీర్ పెన్షన్లు ఇస్తే ఫ్యాన్ గుర్తు కొట్టేయమని చెప్తారు, అందువల్ల జగన్ గారు నగ్గేస్తారని ఓ కుట్ర పనేసి మమ్మల్ని ఎన్నికల కమిషన్ నుంచి ఒక షరతు తీసుకొచ్చారు. అబ్బాబా వాలంటీర్లు ఇవ్వవద్దు, మీరు పెన్షన్లు ఇస్తే జగన్ గారు నగ్గేస్తారని ఒక దృక్పథంతో ఈసీ వందర ఫిర్యాదు చేసి వాళ్ళ నుంచి మాకు వాలంటీర్లు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, మీరు ఇంట్లోనే కూకోండి, మీరు బయటికి వెళ్తే అయిపోబోయ్ మేము వెళ్తేనండి ఒక షాప్ గడికి వెళ్తే షాప్ గడి కూడా రాజకీయం అంటండి. ఎరా షాప్కి వచ్చేఏంటి ఫ్యాన్ గుర్తు కొట్టేయమంటున్నావా అనండి. ఈ మాటలండి. ఏంటి మా వ్యక్తిగత పనులు కూడా చేసుకోకపోతే ఇంకేంటండి. అందుకని మా మనసు ఉడికిపోయిందండి. పొద్దున్న నిన్న 1వ తారీఖు అండి ఉదయం 6 గంటలకి 7 పెన్షన్ ఇచ్చేసేవాళ్ళు. 8 మా ఇంటికి 2-3 ముసలమ్మలు వచ్చారండి. నడవలేరు వాళ్ళు సరిగా, కర్ర చేతితో పట్టుకుని వచ్చి ఏమా ప్రసాద్ లేడా, డబ్బులు ఇస్తే హాస్పిటల్కి వెళ్దామన్నారు. నేనేం చెప్పాలండి. ఈ లోపు వచ్చేసారండి టీడీపీ నాయకులు. వచ్చేసి ఏమ్మా ఇలా పబ్లిసిటీ చేసుకుంటున్నావా అంటున్నారండి. నేనేందుకు చేస్తానండి, నా జాబ్ వృత్తి నేను చేశానండి, ఎన్నికల కమిషన్ వద్దంది, ఇంక మానేశాను. ఇప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి కదండి. మీకు పంచాయతీ వాళ్ళు ఇస్తారనో లేకపోతే సచివాలయం వాళ్ళు ఇస్తారనో చెప్పాలి కదండి. చెప్తే వాళ్ళు ఆర్గనైజర్ ఏదో ఒకటి చేసుకుంటారు కదా. ఆ అవకాశం కూడా లేకుండా చేశారండి. అందుకని మాకు విరక్తి కలిగి ఇంతవరకు మేము ఎన్నో సేవలు అందించి ఒక్క నెల మాకు పెన్షన్ ఇవ్వనందుకు మాకు ఎంతో బాధాకరంగా అనిపించి మేమందరం మూకుమ్మడిగా ఈరోజు రాజీనామాలు మా సెక్రటరీ గారికి అందించడం జరిగింది. అలాగే ఈ రోజు నుంచి అండి పిల్లలు ఏమి మాకు సంబంధం లేకుండా కుటుంబాన్ని 2 నెలలు దూరంగా పెట్టి ఈ 2 నెలలు ఎంత కష్టపడైనా జగన్ గారిని తగ్గించుకుంటామండి. అలాగే మన రంగరాజు గారిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటామండి. ఉప్పు నుంచో లెక్క చూడద్దురు. కానీ మేము కొన్ని కొట్టుబాట్లకి మేము బయట తిరగొచ్చండి, ఇప్పుడేం తిరగచ్చు. కానీ జగన్ గారికి చెడ్డ పేరు వస్తుందని మేము ఇంట్లోనే ఉన్నామండి ఇన్ని రోజులు. ఆయన మాటకు లోబడి ఈ రోజు నుంచి చూడండి, నైట్ కాదు పగలు కాదు, ఇదిగోండి ఇప్పుడే ఎంపీపీ వాసిరెడ్డి గారి నాయకత్వంలో మా 11 మంది వాలంటీర్స్ పార్టీ జెండా కప్పుకుని ఊరంతా తిరుగుతాం. ఎవడొస్తాడో ఆపమానండి. ధన్యవాదాలండి.